నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జగన్మోహన్ రెడ్డి 102 రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసి సీమకు ద్రోహం చేశారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి. వైసీపీ సోషల్ మీడియా లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ కాకినాడను ఉసుగొల్పుతున్నారన్న వైసీపీ జనరల్ సెక్రటరీ జూపూడి. ప్రభుత్వ తీరుపై ప్రజా పోరాటం తథ్యమని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో శ్రీరామ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఖమ్మంలో బీఆర్ఎస్ కు మరో షాక్. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన 5 కార్పొరేటర్లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. 102 రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు కట్టప్పగా మిగిలిపోయారని, రాయలసీమ ద్రోహి జగన్ అని సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలను వెడల్పు చేసి ఎక్కువ నీటి సామర్థ్యంతో సీమ రైతాంగానికి నీరందించాలనే ఆలోచన జగన్ 5 ఏళ్ల పాలనలో చేయలేదన్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే జీవో 365 తెచ్చి 102 ప్రాజెక్టులను రద్దు చేసి రాయలసీమకు సీమ రైతాంగానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారము. ఈరోజు సాక్షి పేపర్ చూపిస్తూ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ప్రెస్ మీట్. ఇక్కడ ఏమని రాస్తుంది? చంద్రబాబు సీమ జలాల ద్రోహి. ప్రజలు ఈ సాక్షి పేపర్ చూస్తా, ఈ బ్లూ మీడియా, ఈ పేటీఎం బ్యాచ్లు చేసే ప్రచారాలు చూస్తా, ఏది వాస్తవము ఏది అవాస్తవము అని కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో పడే ఛాన్స్ ఉంది. అందుకని ఈరోజు ప్రజల ముందు కొన్ని వాస్తవాలు పెట్టాలనుకుంటున్నాను. ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ కనీసము కొంచెము కూడా నీతి లేకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఈ క్యాంపెయిన్ ఉందో ఒకసారి దయచేసి ప్రజలు గమనించాలా. వాళ్ళని ఏమాత్రమో 1% కూడా నమ్మలేము అనేది కూడా తెలుసుకోవాలని కొన్ని వాస్తవాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేశారు? బాబాయిని చంపి నారాసుర నక్త చరిత్ర అని చెప్పి వాళ్ళ పేపర్లో వాళ్ళే వేసుకున్నారు. తర్వాత పింక్ డైమండ్, స్వామివారి డైమండ్ చంద్రబాబు గారి దగ్గర ఉంది అని చెప్పి అధికారంలోకి రాగానే ఆ కేసు వాళ్ళే విత్డ్రా చేశారు. తర్వాత 300 గుడుల పైనే దాడులు చేసి ధ్వంసం చేసి అదేమో ఏమి తెలియనట్టు, అదేమో మాకు సంబంధం అన్నట్టు ఆ ప్రచారం చేశారు. వారు రాజశేఖర్ రెడ్డి గారిని చంపేసిన దాంతో రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పి అదే అంబానీ కొడుకుని ఇంటికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చి ఆయనని కౌగిలించుకొని ఆయనకి తిండి పెట్టి మళ్ళా వాళ్ళ మనిషికి ఒక ఎంపీ పదవి కూడా ఇచ్చిన చరిత్ర వాళ్ళది. సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి అట్నే ఒక 700 పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్కటి పట్టించుకోకుండా ప్రజల్ని మోసం చేసిన చరిత్ర వాళ్ళది. వై నాట్ 175 అని చెప్పి ఒక నినాదంతో ఆపోజిషన్ స్టేటస్ కూడా ఈరోజు లేకుండా పులివెందల ఎమ్మెల్యేగా మిగిలిపోయి కర్ణాటక వాస్తవ్యుడుగా మిగిలిపోయిన పరిస్థితి ఆ వైసీపీ పార్టీకి. సిద్ధం అని చెప్పి ఎలక్షన్స్ అప్పుడు ప్రతి దగ్గర హోర్డింగ్స్ పెట్టినారు కదా, అది సిద్ధం ఏంది అని అంటే ఆ పార్టీ ప్యాకప్ అయ్యేదానికే సిద్ధం అని చెప్పి ఈరోజు మనకి అర్థమవుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా మరొక డ్రామా మొదలుపెట్టినారు. రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి వాళ్ళ కాడర్కి ఏదో సింపతి తెచ్చుకొని వాళ్ళ పార్టీని ఎట్టన బతికించుకోవాలా అని చెప్పి ఒక కొత్త నాటకం. నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఉండుంటే మా పార్టీ కార్యకర్తలు అంకుశం సినిమాలో రామరెడ్డిని ఎట్ట నడిపినారో అండర్వేర్తో అట్ట కొడాలి నాని నడిపించాలా అని చెప్పి మా వాళ్ళు కోరినారు. కానీ ఇంతవరకు అటువంటి కక్ష, అటువంటి కేసులు ఏమన్నా జరిగినాయా? నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగము, నిజంగా కక్ష రాజకీయాలు ఉన్నాయి అని అంటే, కానీ లోకేష్ గారి గొప్పతనం ఏంది అని అంటే ఏ విధమైన కక్ష తీసుకోకపోయినా కొడాలి నాని పరిస్థితి ఎట్టుందో ఒక్కసారి దయచేసి అందరూ చూడాలి. ఆ గడ్డం వేసుకొని గుట్కా నవల్తా ఇంతకుముందు నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు కదా, ఇప్పుడు ఆ జుట్టు పోయింది, గుట్కా పోయింది, మనిషి సన్నగా అయిపోయినాడు, అన్నం తింటూ లేదు అని అంట.
ఇంటి బయట ఎవరన్నా శబ్దం వస్తే పోలీసు వాళ్ళు వస్తున్నారేమో గోడ దుంకి వెళ్ళిపోతాడు, అప్పుడప్పుడు కనపడకుండా పోతాడు. అసలు బుక్కులో పేజ్ ఓపెన్ కాకముందే పరిస్థితి ఎట్టయిపోయింది, ఇదిగో ఈ కోడికి ఎంటికలు లాగేసినట్టు అయిపోయింది పరిస్థితి. అది పవర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు లోకేష్ గారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అసలు ఫస్ట్ పాయింట్, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డా కాదా అనే ప్రశ్నతో నేను లేవనెత్తుతాను. దయచేసి ప్రజలు మీరే గమనించాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సోషల్ మీడియా నియంత్రణ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యవాదుల గొంతు నిలిమే ప్రయత్నం చేస్తుందని వైసీపీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం వైసీపీ సోషల్ మీడియా లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ కార్యక్రమం రుసుగొల్పుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని గైడ్లైన్స్ రూపొందించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సైతం కాదని లోకేష్ సొంత రాజ్యంగా అమలు చేస్తారని తీవ్రంగా ఆక్షేపించారు. ఈ అర్హతతో ఆయన సోషల్ మీడియాపై సమీక్ష చేసి ఆదేశాలు జారీ చేస్తారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద ఏ విధంగా దాడి చేయాలి అరే వాళ్ళకు ఉద్బోధన చేసినటువంటి అంశం మీద ఆయన తన పరిధిని దాటి సుప్రీంకోర్టు ఆర్డర్స్ను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి, తన ఐటీడీపీ మీడియాని సోషల్ మీడియాని మాత్రం విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకోండి, మీ మీద ఎవడు కేసులు పెట్టడు, పెట్టినా మేము పట్టించుకోం, మనం మాత్రం అవతల మీడియాని మాత్రం లేకుండా చేయాలి. ఇది ఆయన చేసినటువంటి సూచన. దానికి తందాన ఒకవైపు హోంమంత్రి గారు పాపం ఏ అధికారాలు లేనటువంటి నాయకురాలు, రెండో వైపు పార్థసారథి గారు ఆయన పెద్దగా దాని గురించి స్పందించకపోవటం. Here I would like to say this is the Supreme Court judgment. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సోషల్ మీడియా మీద ఏం చెప్తుందంటే 25 ఆగస్టు 2025 నాడు సుప్రీంకోర్టు రెగ్యులేటింగ్ సోషల్ మీడియా ది సుప్రీం కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ ది యూనియన్ గవర్నమెంట్ టు ఫ్రేమ్ గైడ్లైన్స్ ఫర్ రెగ్యులేటింగ్ సోషల్ మీడియా కండక్ట్ ఎస్పెషల్లీ కనెక్టింగ్ అండ్ కన్సర్న్. ఎక్కడైనా ఏమైనా ఉన్నట్లయితే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ తయారు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఇక్కడ తన శాఖ కాదు, తన పరిధి కాదు, తన మంత్రి అంశం కాదు. హోంమంత్రి అక్కడ ఉన్నారు, మీడియా మినిస్టర్ అక్కడ ఉన్నాడు. ఇద్దరిని కూర్చోబెట్టుకుని సకల శాఖ మంత్రిగా పిలువబడుతున్నటువంటి లోకేష్ in what position he has been directed the government to take action on certain groups, social media groups, which are belongs to the YSR Congress party. నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద, కుటుంబం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతుంది మీ ఆధీనంలో ఉన్నటువంటి ఐటీడీపీ కాదా? అంటే మీ మీద ఎవడైనా పెడితే మాత్రం వాడికి నరకం, మీరు మాత్రం ఎవడైనా సరే నరకం చూపించవచ్చు మాటల ద్వారా, ఎత్తి పొడిసే మాటల ద్వారా. ఏ కంటెంట్ను వాడుకొని అశ్లీలతను సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు కుటుంబాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వాళ్ళ కుటుంబాల మీద, మిత్రుల మీద, బంధువుల మీద మీరు పెడుతున్నాయి కనపడటం లేదా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతి వ్యక్తి కూడా నిర్భయంగా పత్రికా స్వేచ్ఛను ఉపయోగించుకొని మాట్లాడే హక్కును కోల్పోయి మేము గడగడలాడుతూ బ్రతకాలు చూస్తూ ఉంది. ఇదేనా మీరు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అంటే? వీ డోంట్ నో హౌ టు అబ్యూస్. మేము ఎక్కడ కూడా ఒక అభ్యంతరకరమైన మాటని మేము మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడడం కూడా. బట్ దిస్ ఈజ్ యువర్స్. మీ 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 దగ్గర నుంచే వస్తాయి ఇవన్నీ కూడా. మీ దగ్గర నుంచి వచ్చినప్పుడు కొన్నిసార్లు మేము కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బుద్ధి చెప్తే మీరు మమ్మల్ని తీసుకెళ్ళి లోపల పెడతా ఉంటున్నారు. ఇదే మీరు చేసే నిర్వాహకం, ఇదే మీ పరిపాలన. ఈ పరిపాలనను చూసే జనాలు మీకు ఓట్లు వేయాలన్నా?
ఈ పరిపాలన చూస్తే మీరు అందరూ కూడా అద్భుతంగా ఉన్నారని భావించాలనా? ఈ పరిపాలన చూస్తే మీరు ఈ నియంతృత్వ విధానాలని, ఈ దుర్మార్గమైన పరిపాలనని మీరు ఒక డూ యూ థింక్ దట్ యూఆర్ ఎ కింగ్ టు ది స్టేట్? ఎక్కడనుకుంటున్నారు అసలు మీరు? రాచరిక పాలన అనుకుంటున్నారా? అనంతపురం, చిత్తూరు, ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోర్టులో ఉన్న న్యాయవాదులు కక్షిదారులను బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమరావు తెలిపారు. మెయిల్ ద్వారా వచ్చిన లేఖలను న్యాయాధికారులు పోలీసులకు అందించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో హోటల్స్, విద్యాసంస్థలు, రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు రాగా ఎప్పుడూ లేనట్లుగా ఈసారి కోర్టులకు బెదిరింపులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో దీనికి కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయని దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ పరిధిలోని పిప్పళ్లవారి తోటలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో మెగా పశు వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పశుపోషక రైతులకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సబ్సిడీలు, రాయితీలు, సంక్షేమ పథకాలపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు. పశు సంరక్షణ రంగంలో ఆధునిక వైద్య సేవలు, వ్యాధి నివారణ చర్యలు, పశువుల ఆరోగ్య పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. శిబిరంలో నిర్వహించిన లేగదూడల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచి రైతులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రజల పక్షాన, ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీ అందరి యొక్క ఆశీస్సులు కావాలి తప్పనిసరిగా. ఈ కూటమి నాయకత్వం మీ అందరి కోసం పనిచేస్తుంది. ప్రత్యేకంగా ఆర్థికంగా వెనకబడిన వారి కోసం ఈ ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తుంది. కాబట్టి మీ అందరి యొక్క ఆశీర్వాదాలు తప్పనిసరిగా కావాలి. ఒక శాసనసభ్యునిగా నేను కూడా మీ అందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తిని. మరి రామనపాలెం అంటే నాకు సొంత గ్రామం లాంటిది, మీకు అందరికీ తెలిసిందే. మీరు ఏ కార్యక్రమం చేసినా తప్పనిసరి మీ కార్యక్రమం అటెండ్ అవుతూ వస్తున్నాను. నేను కూడా మీ అందరిలో ఒకడినే. నేను కూడా తప్పనిసరి మీరందరూ సహకారంతో నేను ఒకవేళ శాసనసభ్యునికి ఉన్నాను. మీ అందరి కోసం పనిచేయాల్సిన బాధ్యత నాది. నేను అదేవిధంగా నేను పనిచేస్తున్నాను. మీరు ఎప్పుడు ఏ అవసరం సరే తప్పనిసరి రండి. మీ అందరికీ కూడా ఆ పని జరిగే విధంగానే నేను సహకరిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి అధికారులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరి అందరూ కూడా మరి పోటీలు పెడుతున్నారు, పోటీలు ప్రైజ్ మరి ఇచ్చేస్తారా? ఓకే, ఒకరిద్దరికి ఇచ్చేస్తారు. మీరు ఏంటంటే పశువులకు దానా పెట్టుకోవడానికి శుభ్రంగా టిన్స్ చేస్తున్నారు. ఇది కూడా వాళ్ళు కాల్షియం టాబ్లెట్. ఇది ఆవులకు కూడా ఏంటంటే కాల్షియం సంబంధించిన టాబ్లెట్, మినరల్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మీరు పట్టుకెళ్ళి మళ్ళీ పక్కన పడేసుకోవద్దు. మీరు ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం ఏంటంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీకోసం ఎదురుకొస్తుంది. మీరు ప్రతిదీ కూడా ఏదైతే ఇస్తున్నారో మీకు అవన్నీ కూడా ఉపయోగించుకోండి. మీరు పూర్తి రక్షణ కల్పించాలి పశువులకు తప్పనిసరిగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.